తిరుపతి జిల్లా నిడిగల్లు పంచాయతీ గాజులపల్లి గ్రామంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జలం జీవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణపై శనివారం తెలుగు యువత అధ్యక్షులు, గాజులపల్లి సాగునీటి సంఘ అధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే తరాలకు త్రాగు, సాగునీటి కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, నీటి సంరక్షణే సుస్థిర ఆంధ్రకు మార్గమని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిని పొదుపు చేయాలని పిలుపునిచ్చారు. సదస్సు అనంతరం గ్రామ పరిసరాల్లోని కాలువలు, చెరువులు, నీటి వనరులను స్థానిక నాయకులు, ప్రజలు, అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, అలాగే రానున్న వర్షాకాలం నాటికి చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు రావి సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షులు మస్తానాయుడు, ఆది వెంకటకృష్ణారెడ్డి, ఎంపీడీఓ నారాయణ, తహసీల్దార్ విజయలక్ష్మి, ఇరిగేషన్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అన్ని చెరువులు కూడా మనం బాగు చేయాలి. గతంలో కూడా మనం అన్ని చెరువులు చేశాం కాబట్టి ఆ వచ్చిన నీళ్లు ఆ చెరువులో నిలబడతా ఉన్నాయి. గతంలో దూరదృష్టిలోనే పనిచేశాం. అందుకని ఈరోజు ఈ జలహారతి అనే కార్యక్రమం పెట్టి ప్రతి చెరువుని కూడా శుభ్రంగా చేసుకొని వచ్చే ప్రతి నీటి బొట్టుని దానిలో కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా చేయిస్తా ఉన్నాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వర్షాలు రావచ్చు, లేట్ అవ్వచ్చు. కాబట్టి రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. తాగునీరు కానీ, సాగునీరు కానీ అన్ని రకాలుగా ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో, దూరదృష్టితో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చెప్పడం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి గత పరిపాలన చూశారు, ఎక్కడా కూడా ఎలాంటి పనులు లేకుండా ఆయన ఎంతసేపటికి బటన్ నొక్కాయన్నాడు. ఈ రోజు కూడా బటన్ నొక్కు కూడా ఏమీ లేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ పెన్షన్లు ఇస్తున్నాం. అందరికీ సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా భాగంగా రెండు కళ్ళుగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ఈ రోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు. ఎక్కడ ఏ రోడ్డు కూడా ఒక తండ్రులు పట్టేసి దాఖలాలు లేవు. కాబట్టి అవన్నీ కూడా ఈ రోజు మనమే మోయాల్సి వస్తా ఉంది. అన్ని రకాలుగా బ్యాంకులు చూస్తే ఏ బ్యాంకులో పోయే పరిస్థితి లేకుండా చేసి పెట్టారు. వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకుని ఈ రోజు మన గ్రామంలో పెట్టినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మరి అమరావతికి వచ్చాం. అమరావతిలో ఏమీ లేవు. అయినా కూడా 32,000 ఎకరాలని మరి అక్కడ ఉన్నటువంటి భూస్వాములు అందరూ కూడా ముఖ్యమంత్రిని నమ్మి ఇచ్చారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఏడిపించాడు. ఆ 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళ రోడ్ల మీద ఏడ్చి గందరగోళం అయింది. ఈ రోజు వాళ్ళకి అలాంటి ఏమీ లేకుండా వాళ్ళకి ఏమైతే చెప్పామో అవి నెరవేరుస్తూ ఈ రోజు రాజధాని మనం నిర్మించుకుంటా ఉన్నాం. కేంద్రంలో కూడా మరి పార్లమెంట్ లో, లోక్సభలో పెట్టి బిల్లు కూడా పాస్ చేయించారు. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతలు వచ్చాక ఏమి చేయలేరు, అర్హత లేరు. మనకి అమరావతి రాజధాని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఈరోజు ఆగా మేఘాలుగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో కంపెనీలు వచ్చాయి. ఈ రోజు రాత్రి మూడు పనిచేస్తున్నారు. పరిశ్రమలు వస్తున్నాయి. గతంలో పరిశ్రమలు కూడా భయపడి ఎదుర్కొన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎవరు కూడా రాలా. అందుకని మళ్ళా ఈ రోజు మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి. మన బిడ్డల భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎక్కడా బయట దేశాలకు పోవాల్సిన అవసరం లేదు. మన దేశంలోనే, మన అమరావతిలోనే అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఎవరైతే ఉంటే మనకి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయో వాళ్ళే ముఖ్యమంత్రిగా శాశ్వతంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలా. చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచిస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కూడా సమాపంగా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మనకి నీళ్లు సమస్య లేకుండా ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా తెచ్చాం. డక్కేలి మండలంలో ఆల్తుర్పాడు రిజర్వాయర్ 677 కోట్లు మరి జీవో కూడా ఇచ్చారు. తొందరలోనే
ఈ నెలాఖరులోనే టెండర్ కూడా పిలుస్తున్నాం. టెండర్ కూడా అయిన తర్వాత వచ్చే నెలలో పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఎక్కడ కూడా నీటికి సమస్య లేకుండా శాశ్వతంగా చేసే విధంగా ఈ రోజు పనిచేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మన మండలం నుంచి కాళహస్తి కానీ తిరుపతి కూడా తాగే నీళ్లు డ్రింకింగ్ వాటర్ కూడా ఆడబడిపోతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అది మనకే దక్కేది ఆ క్రెడిట్ కూడా. ఎందుకంటే మన అంగడి నియోజకవర్గం దక్కీల మండలంలోనే ఆ ప్రాజెక్టు పెట్టి ఆ ప్రాజెక్టు ద్వారా తాగే నీళ్ళు పోతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.